హాయ్ హలో గైస్, నేను సందీప్. సో ఈరోజు మనం వీకెండ్ రైడ్ వెళ్ళబోతున్నాము. ఇది మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ లక్నవరం డేక్ వరకు. అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ మనం రామప్ప భద్రకాళి టెంపుల్ కూడా కవర్ చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతాము. అండ్ టోటలీ 5 రైడర్స్ ఉన్నారు. అండ్ ఇది ఒక సీనిక్ ప్లేస్. ఇది టూరిస్ట్ అట్రాక్షన్స్ లక్నవరం డేక్ అనేది. అండ్ ఇక్కడ స్టే కూడా మనకి దొరుకుతుంది. అండ్ మనకు స్టే ఉండాలి అంటే మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి హరిత రిసార్ట్ లో. సో దాట్ మనకి ఐలాండ్ దగ్గర కూడా మనకి కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉండేసి మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. బట్ మాకు 1 డే టైం ఉంది కాబట్టి మేము జస్ట్ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అయ్యాము. అండ్ 9:30 10 వరకు మనం రీచ్ అయ్యాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా మంది వచ్చేసి విజిట్ చేసి వెళ్తున్నారు. అండ్ ఇదండి మనకి లక్నవరం వచ్చినాక వ్యూ. సో చుట్టూ వాటర్ అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఉన్నాయి. అండ్ దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ లక్నవరం బ్రిడ్జ్ ఇది మనకి ఎల్ షేప్ లో ఉంటుంది. అండ్ లోపల మనకి ఫుడ్ సో లోపల మనకైతే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ అంతగా బాగాలేదని చెప్పేసి టాక్. బట్ ఇఫ్ ఎమర్జెన్సీ మనం తినడానికి అయితే ఉన్నాము. అండ్ హెల్ షేప్ అన్నాను కదా, ఇటు పక్కన చూస్తే మనకి ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇది మనకి అది ఎల్ షేప్ కనెక్టివిటీ ఉంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 100 అంటే 4 సీటర్ ఉంది. సో ఈ స్పీడ్ బోట్కి మనకి 400 రూపీస్ పడుతుంది. అండ్ అక్కడ చివరి దాకా ఐలాండ్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ చేస్తాడు. అండ్ ఈ బోట్ స్ట్రీమ్ బోట్ డ్రైవర్ కూడా చాలా స్టంట్స్ లాగా చేస్తాడు. లైక్ డ్రిఫ్ట్స్ కొడుతూ ఉంటాడు మధ్యలో. సో ఇది కొంచెం సీనిక్ వ్యూ లాగా ఉంటుంది. అండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనం వెళ్ళేటప్పుడు ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసాను, చూడండి.
సో మనం ఇప్పుడు రావణ్ టెంపుల్కి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది కాకతీయ ఆర్కిటెక్చర్, భూమిజ వెసరా స్టైల్ అని అంటారు. ఇది ములుగు డిస్టిక్లో ఉంటుంది. అండ్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దగ్గర నుంచి ఒక అవార్డు కూడా రిసీవ్ అయింది. అండ్ కల్చర్ వైజ్ అండ్ ఇది రిస్టోరేషన్ మనకి 7th century Nizam of Hyderabad also donated towards restoration of temple in the year 1914. అయితే ఇక్కడ ఒక ఎగ్జామినేషన్ మనకి జరిగింది చీఫ్ కెమిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ నుంచి హైదరాబాద్లో. అండ్ ఇక్కడ ఉన్న బ్రిక్స్ ఉన్ని మనకి శాంపుల్గా ఫ్రమ్ బీదర్ దగ్గర కూడా ఉన్న బ్రిక్స్ ని మనకి చూస్తే ఇవి మనకి స్పాంజీ బ్రిక్స్ అంటారు. బికాజ్ ఎందుకంటే ఇవి మనకి వాటర్లో వేస్తే ఫ్లోట్ అవుతాయి అని చెప్పేసి. సో మనం వచ్చేసరికి చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉంది. అండ్ ఇది మనకి లోపల ఉన్న స్ట్రక్చర్. అండ్ ఇక్కడ ఇది మనకి గర్భాలయంకి వెళ్ళే దారి. అండ్ దీని ఆపోజిట్ లో మనకి నందీశ్వరుడు ఉంటారు. అండ్ దీని పక్కన మనకి ఇంకొక శివలింగం ఉంటుంది. అక్కడ మనకి లైట్ అయితే పడుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ అది ఎక్కడి నుంచి పడుతుందో మనకి కూడా తెలియదు. అండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ ఒక్కొక్క పిల్లర్కి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి నటరాజ సమేత అండ్ తెరిని డ్యాన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మేము క్లియర్గా చూస్తే ఎలా ఉందంటే ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న ఆర్ట్లో ఒకటేమో హ్యాపీ, ఒకటి సాడ్, ఒకటి యాంగ్రీ అనే ఒక ఫేసెస్లో మనకి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క పిల్లల్లో ఒక్కొక్క టైప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి కొన్ని పిక్చర్స్ నేను తీసినవి. అండ్ ఒక పిల్లల ఆర్ట్స్. అండ్ ఇది ఇన్సైడ్ వ్యూ. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇటు ఆపోజిట్లో మనకు ఉండే నంది పోస్టర్.